ఆ! కావ్య నిఖిల్ని బుల్లితెర ఫ్యాన్స్ ముద్దుగా కానీ అంటూ పిలుచుకునే ఈ జంట భలే క్యూట్గా ఉంటుంది. అప్పుడెప్పుడో వచ్చిన గోరంటాక్ సీరియల్లో కలిసి నటించిన కావ్య నిఖిల్ ఆ తర్వాత కూడా తమ రిలేషన్ను అలాగే కొనసాగించారు. నిన్న మొన్నటి వరకు కూడా ఇద్దరు కలిసి షోలు ఈవెంట్స్ కనిపించేవారు కూడా. కానీ కట్ చేస్తే బిగ్ బాస్ 8 తెలుగు ఎంట్రీ ఎపిసోడ్లో నీ స్టేటస్ ఏంటని నాగార్జున గారు అడిగితే సింగిల్ అంటూ తన ఫ్యాన్స్కి షాక్ ఇచ్చాడు నిఖిల్. మరి కావ్య రిలేషన్ మాట ఏంటి అంటూ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు కూడా. బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ చూస్తున్న ఫ్యాన్స్ ఏంట్రా ఇలా అయిపోయాడంటూ సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నా ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు నిఖిల్ ఇలానే కాదు, అసలు ఆ ఫైర్ వేరే లెవెల్లో ఉండేది. కానీ హౌస్లో వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ దేలాగా డల్లుగా ఏదో కోల్పోయినట్టుగా ఉంటున్నాడు నిఖిల్. అందుకే సోనియా అంతలేసి మాటలు అంటున్నా వింటూ ఉండిపోతున్నాడే తప్ప తిరిగి ఏ మాట అనడం లేదు. వీటన్నిటితో కావ్యకి బ్రేకప్ అవడమే రీజన్ అని తాజాగా బయటపడింది. దాదాపు 4 ఏళ్ళుగా రిలేషన్లో ఉన్న నిఖిల్ కావ్య ఇటీవల బ్రేకప్ చెప్పుకున్నారంటూ ఈ మ్యాటర్పై నిఖిల్ కావ్య ఫ్యాన్స్కి కొద్ది రోజులుగా ఉన్న డౌట్స్ క్లియర్ అయ్యాయి. ఎందుకంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ అభయ్ నవీన్ తీర్చేశాడు ఆ డౌట్. వాళ్ళకి బ్రేకప్ అయిందంటూ చెప్పేశాడు. బిగ్ బాస్ హౌస్లో నిఖిల్తో క్లోజ్గా ఉన్న వారిలో అభయ్ నవీన్ కూడా ఒకడు. ఇటీవల 3వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత అభయ్ పలు యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో భాగంగా ఒక ఛానల్కి నిఖిల్ కావ్య బ్రేకప్ మ్యాటర్పై స్పందించాడు. సోనియాతో నిఖిల్ క్లోజ్గా ఉండటం వల్లే కావ్య బ్రేకప్ అయిందా అంటూ అడిగిన ప్రశ్నకి అభయ్ నవీన్ ఇలా సమాధానం ఇచ్చాడు. నిజానికి సోలో వచ్చే ముందే బ్రేకప్ అయిందని వాడే నిఖిలే చెప్పాడని, నైనిక తన బ్రేకప్ స్టోరీ చెప్పిన తరువాత నిఖిల్ ఘోరంగా ఏడ్చేశాడని, నాది 4 ఏళ్ల రిలేషన్ మామ, షోకి వచ్చే ముందే బ్రేకప్ అయిందని చాలా ఏడ్చేశాడని, బ్రేకప్ విషయం మాకు అప్పుడే తెలిసిందని, అందుకే నిఖిల్ బ్రేకప్ని సోనియాతో ఎలాంటి సంబంధం లేదని, ఎందుకంటే హౌస్లో రాకముందే వాళ్ళకి బ్రేకప్ అయిందని అంటూ అభయ్ నవీన్ క్లారిటీ ఇచ్చేశాడు.